సోదరులారా, మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఒక పంతులు లేని బడిలాగా, పూజారు లేని గుడిలాగా, వైద్యులు లేని వైద్యశాలలాగా తయారైంది. రాష్ట్ర విద్యాశాఖ భవిష్యత్తు, ఈ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఒక రకంగా చెప్పాలంటే అంధకారంలోకి నెట్టబడ్డది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి 2.5 ఏళ్లలో 2000 పాఠశాలలు మూతపడ్డాయి. ఇది సరిపోదన్నట్టు ఈ రాష్ట్రంలో 27,000 పాఠశాలలని, దాంట్లో 23,000 పాఠశాలలు మూసేస్తే ఒక 4,000 మాత్రమే మిగులుతాయని చెప్పేసి ఇటీవలనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదిగాక రాష్ట్ర నలుమూల నుండి ప్రతినిత్యం ఏదో ఒక వార్త, గురుకులాలకు సంబంధించిన వార్త మనకు అందుతూ ఉంది. గురుకుల విద్యార్థులు విషపూరితమైనటువంటి ఆహారం తిని హాస్పిటల్లో పాలవుతున్నారని, పాడెక్కుతున్నారని మనం వింటా ఉన్నాం. చాలా విచిత్రంగా, ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, అది మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, లేకపోతే పాలమూరు విశ్వవిద్యాలయం కావచ్చు, తెలంగాణ విశ్వవిద్యాలయం కావచ్చు, ఉస్మానియా కావచ్చు, మేము పరీక్షలు నిర్వహించలేమని చెప్పి చేతులెత్తేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. స్వయంగా యూనివర్సిటీలు సర్క్యులర్ విడుదల చేసినాయి, మేము అసలు పరీక్షలు నిర్వహించలేము, ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి, మాకు చెల్లింపులు కావట్లేదు కాబట్టి మేము పరీక్షలు నిర్వహించలేమని చెప్పి. ఇటీవల వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక ఘటన మీకు చెప్తాను నేను. ఇక్కడ ఎంజీలో కూడా అలాంటి కథనాలు వచ్చి ఉండొచ్చు. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్, కొన్ని కాలేజీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ యూనివర్సిటీ డిక్లేర్ చేస్తలేదు. ఎందుకు చేస్తలేదంటే ఆ యూనివర్సిటీకి చెల్లించాల్సినటువంటి రుసుములు ఏవైతున్నాయో ఈ కళాశాలలు చెల్లించడం లేదు. ఎందుకు చెల్లిస్తలేమంటే ఆ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు. కాబట్టి ఇప్పుడు దాదాపు ఒక 20 ప్రైవేట్ కళాశాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇప్పటివరకు డిక్లేర్ కావడం లేదు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అరకొరగా ఏదో 50-100 కోట్లు ఇవ్వడం తప్ప ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా సుస్పష్టం. స్వర్గీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు బీద బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీ గిరిజన దళిత బిడ్డలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి, ఆ గుడిసెల్లో ఉన్నటువంటి ఆ పేదిండల్లో కూడా ఇంజనీర్లు తయారు కావాలి, డాక్టర్లు తయారు కావాలి, సైంటిస్టులు తయారు కావాలి, వాళ్ళు కూడా డిగ్రీలు పీజీలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు 2008లో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ పథకం ఏ ముహూర్తాన ప్రారంభించిందో తెలియదు కానీ ఆ పథకం వల్ల 1 కోటి కుటుంబాలు బాగుపడ్డాయి. 1 కోటి కుటుంబాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో, తండాల్లో, గూడాల్లో కూడా మొదటి తరం ఇంజనీర్లు, సైంటిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు తయారైంది. మీ అందరూ తెలుసు, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితము ఒక్కో గ్రామంలో కనీసం ఒక 2-3 ఇంజనీర్లు కూడా ఉండేటువంటి వాళ్ళు కాదు. ఇంజనీరింగ్ విద్య అంటే కేవలం ఉన్నత కుటుంబాలకు సంబంధించినటువంటి విద్య తప్ప సామాన్యులు ఎవరు కూడా, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే తండాల్లో, గ్రామాల్లో, గూడాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా అసలు మేము ఇంజనీరింగ్ చదువుతామని చెప్పి ఎవరు ఊహించేటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే అది చాలా కాస్ట్లీ ఎడ్యుకేషన్ అది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన తర్వాత సామాన్య కుటుంబాల్లో సైతము మొదటి తరం ఇంజనీర్లను మనం చూసాం. ఆ ఇంజనీర్లు ఈరోజు మన రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల్లో కూడా వాళ్ళు ఐటీ రంగంలో, సాఫ్ట్వేర్లో, వివిధ రంగాల్లో నిష్ణాతులై ఈరోజు మన రాష్ట్ర పురోగతిలో, దేశ పురోగతిలో సైతం వాళ్ళు పాల్పంచుకుంటున్నారు. దేశ నిర్మాణంలో వాళ్ళు పాల్పంచుకుంటున్నారు. దేశ నిర్మాణమే కాదు, వాళ్ళు విదేశాల్లో స్థిరపడి వాళ్ళు ఇక్కడికి డాలర్లు పంపుతున్నారు. దానివల్ల మన విదేశీ మాదక ద్రవ్యం కూడా పెరుగుతూ ఉంది. పెట్టుబడులు పెడుతూ ఉన్నారు, చిన్న చిన్న కంపెనీలు పెడతా ఉన్నారు, ఉపాధి కల్పన చేస్తూ ఉన్నారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే గత 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని బొందబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నదే తప్ప ఇంత అద్భుతమైనటువంటి పథకాన్ని ఎప్పుడు కూడా ముందు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేయడం లేదు. ఏమన్నంటే పెండింగ్ స్కాలర్షిప్లతో నాకు సంబంధం లేదు,
అనే రకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి బకాయిలు కాబట్టి నాకు సంబంధం లేదు. ఇది చాలా దుర్మార్గం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుండి నేటి వరకు ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, ఏ పార్టీ ప్రభుత్వాలైనా కావచ్చు, ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, కొంచెం వెనుక ముందా ఈ పథకానికి నిధులు సమకూరుస్తూ ఈ పథకం ముందుకెళ్లేలాగా వాళ్ళు ప్రయత్నం చేసింది. దయచేసి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాను.